నూతన సంవత్సరానికి పార్టీలు చేసుకోవడం కాదు. దేవుడు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాడు కదా అని సంతోషపడటం కాదు. నేను ఇంకా దేవునికి ఏమి చేయాలి, దేవుణ్ణి పోలియా ఏ విధంగా నడవాలి, ఒకవేళ నేను నడవలేకపోయానేమో ఇక్కడి నుంచి అయినా నడవాలని ఒక ఆలోచనతో దేవునితో మనం నిబంధన చేసుకోవాలి. అటు విధంగా ఉంటేనే కదా నీవు దేవుని యొక్క కుమారుడవు, నువ్వు దేవుని యొక్క సేవకుడు అవుతావు. వాడు అలాగే ప్రవర్తిస్తున్నాడు, ఆడ దొంగతనం చేసి ఉన్నాడు, వాడు మోసాలు చేసి ఉన్నాడు, నన్ను మోసగించి ఉన్నాడు, నన్ను అవమానపరిచి ఉన్నాడు, నేను కూడా వాడిని అవమానపరుస్తాను, నేను కూడా వాడిని మోసం చేస్తానంటే ప్రతి వ్యక్తి పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగము, దయ, కృప, కనికరము ఉంటేనే కదా క్రీస్తు యొక్క అడుగుజాడలో నువ్వు నడిచినట్టు. ఇవేమీ లేకుండా నీవు ఒక వ్యక్తి నీకు హాని చేసి ఉన్నాడని, ఇంకో వ్యక్తి నీకు హాని చేసి ఉన్నాడని నువ్వు 10 మందికి హాని చేయాలని అనుకుంటే నువ్వు క్రీస్తు బాటలో ఏం ప్రయాణం చేసిన వాడు అవుతావు? నువ్వు మందిరానికి వెళ్తున్నావు, బాగానే ఉంది, కానీ నీలో వ్యక్తిత్వం ఎక్కడ ఉంది? క్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఎక్కడ ఉంది? నలుగురిని చూసి మార్చుకోవడం కాదు, నలుగురు నిన్ను చూసి వారు హృదయాలు మారాలి. అటు విధంగా ఉంటేనే కదా క్రీస్తు యొక్క బాటలో ప్రయాణం చేసిన వాడుగా ఉంటావు. దేవుడికి మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మన హృదయంలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు.